మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గంలోని కాశీపేట సెంటర్ నందు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ క్యాంప్కి మన ఏపీపీ గారు మన ప్రకృతి కుమార్ గారు ఇచ్చేసి మాకు ఆయన రావడమే చాలా బలం. ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఆయన వచ్చి మాకు ఇచ్చిన మాటలు ఆ బలంతో మేము రెట్టింపు ఉత్సాహంతో ఇంకా భవిష్యత్తులో పనిచేస్తాం. పంచభూతాలు 5, పంచ పాండవులు 5 మంది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5 పంచవర్ష ప్రణాళికలు 5. ఏపీ కేబినెట్ అంటే 5 శాఖలకు మంత్రివర్యులుగా శాస్త్ర విజ్ఞాన రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ, ఇవే కాకుండా ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా అంజనీ పుత్రుడికి అంటే ఆ ఆంజనేయ స్వామికి మరియు వరాహదేవికి అంటే ఆది పరాశక్తి అంశమైనటువంటి అంటే ఆది పరాశక్తి అంశాలలో నవరూపాలు ఉన్నాయి. అందులో వరాహీమాతకు అతి ఇష్టమైనటువంటి పుత్రుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవాల్లో భాగంగా కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.
కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గంలోని కాశీపేట సెంటర్ నందు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ క్యాంప్కి మన వెంకటగిరి ఏపీపీ గారు, మన ప్రకృతి కుమార్ గారు ఇచ్చేసి మాకు ఆయన రావడమే చాలా బలం. ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. ఆయన వచ్చి మాకు ఇచ్చిన మాటలు, ఆ బలంతో మేము రెట్టింపు ఉత్సాహంతో ఇంకా భవిష్యత్తులో పనిచేస్తాం. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను 21 సీట్లకే పరిమితమై మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేశారు. రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కృష్ణ అర్జునులుగా ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. దానికి మనమంతా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. పార్టీ అధ్యక్షులు, ఇండియా కూటమి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారి 56వ జన్మదినం సందర్భంగా మా వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు, మెగా అభిమానులు అందరూ కలిసి అధినాయకుల ఆదేశాల ప్రకారం మా జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి వేముల పార్టీ అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా బ్లడ్ను డొనేట్ చేశారు అభిమానులు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మనకు ఏపీపీ ప్రకృతి కుమార్ సార్ గారు కూడా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ జనసేన పార్టీ జన సైనికులు, జనసేనాని ఆయన సిద్ధాంతాల ఆశయాల మేరకు ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు ఇలా వెంకటగిరిలోనూ ఆంధ్ర రాష్ట్రం అంతా నిర్వహిస్తూ జనసేన పార్టీని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే మన ఎన్డీఏ కూటమి, మన జనసేనాని కూడా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తూ పంచాయతీరాజ్ అయితేమి, గ్రామీణ అభివృద్ధి అయితేమి, అటవీ శాఖ మీద ఎన్నో సరికొత్త ప్రణాళికలు తీసుకొస్తూ అభివృద్ధి పనులలో ముందున్నారు. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ అలాగే టీడీపీ అందరూ కలిసి ఎంతో అభివృద్ధి బాటలో ముందు నడిపిస్తామని తెలియజేస్తున్నాము. మేము కూడా కలిసి జై జనసేన, జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వెంకటగిరి పట్టణంలో 6 మండలాల నుంచి జన సైనికులు, వీర మహిళలు అందరూ వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక్కడ పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు అన్నగారు, అలాగే రాధక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా వైభవంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం సంబంధించి 6 మండలాల వాళ్ళు వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు మన వెంకటగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ రోజు మరియు వెంకటగిరిలోని భవిష్యత్తు యువతకు మరియు స్త్రీశక్తి స్వరూపాలకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి రోజుగా ఈరోజు వెంకటగిరి చరిత్రలో పుటలలో నిలవబడుతుంది. ఎందుచేతనంటే ఈరోజు మన డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యుల గురించి చెప్పే మునుపు, ఆయన పేరు చెప్పే మునుపు ఇంట్రడక్షన్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ది వాట్ ఆర్ ద crucial thing of behind on that.
పంచభూతాలు 5, పంచ పాండవులు 5 మంది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5 పంచవర్ష ప్రణాళికలు 5. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ అంటే కొత్తగా ఫామ్ అయినటువంటి ప్రభుత్వంలో 5 రకాల అంటే 5 కీలక శాఖలకు దోస్ ఆర్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ వింగ్స్ ఆఫ్ అవర్ ఏపీ క్యాబినెట్. అంటే 5 శాఖలకు మంత్రివర్యులుగా శాస్త్ర విజ్ఞాన రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ, ఇవే కాకుండా ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా అదనపు బాధ్యతలను స్వీకరిస్తున్నటువంటి ఆంజనేయ పుత్రుడికి అంటే ఆ ఆంజనేయ స్వామికి మరియు వరాహదేవికి అంటే ఆది పరాశక్తి అంశమైనటువంటి అంటే ఆది పరాశక్తి అంశాలలో నవరూపాలు ఉన్నాయి. అందులో వరాహీమాతకు అతి ఇష్టమైనటువంటి పుత్రుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు మన వెంకటగిరిలో నిజంగా చెప్పాలంటే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఈ రోజు అంటే మన వెంకటగిరిలోని గొప్ప వ్యక్తులు, చారిత్రాత్మక పురుషులు, సామాజిక స్పృహ, నైతిక బాధ్యత, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులు, గతించిపోయినటువంటి వ్యక్తులు, మరి జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఏమైతే ఆశించి ఉన్నారు, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే వెంకటగిరిలో నాకు తెలిసి యువత ముందుకు రావాలని ఎంతో మంది కలలుగా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో అంటే మన వెంకటగిరి కాశీపేటలోని ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి నందు ఒక పెను ప్రబంధనంగా, ఒక పెను ప్రవాహంగా, ఒక డ్యామ్ గేట్లు కనుక తెలిస్తే ఏ విధంగా అయితే డ్యామ్ నీళ్లు ప్రవహిస్తా ఆ విధంగా ఈ రోజు యువత కులమత భేదాలకు అతీతంగా ఈ రోజు ఈ యొక్క రక్తదాన అంటే మెగా ఉచిత రక్తదాన శిబిరంలో అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజు జనసేన నాయకులు మరియు అసలైనటువంటి అంటే నా దృష్టిలో అకార్డింగ్ టు మై వ్యూ the persons who are assembled and present and participating in this free blood donation camp, those are the real representative of the people. నిజమైనటువంటి అసలైనటువంటి ప్రజా ప్రతినిధులు అని నేను అంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో స్త్రీ శక్తి స్వరూపాలు, మహిళా శక్తులు పాల్గొనడం అనేది నిజంగా వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లికి నిజంగా ఈ రోజు శాంతిస్తుంది. అందుకే వాతావరణం కూడా అనుకూలించింది ఇప్పుడే. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పార్టిసిపేట్ చేసిన ఇక్కడ 5 పంచవర్షిక అని చెప్పా. ఇప్పుడే నేను కౌంటింగ్ చూసా ఎంతమంది అక్కడ బ్లడ్ డొనేట్ చేశారంటే మోర్ దాన్ 50. నేను 50కి తక్కువ అవుతుంది అనుకున్నా. ఇప్పుడే కౌంటింగ్ చూస్తే 50కి మించింది. ఇక్కడ కూడా 5 వచ్చింది. సో దిస్ ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. ఎస్పెషల్లీ ఆ వరాహి దేవి అమ్మవారే శ్రీ మన ఉప ముఖ్యమంత్రి వారికి ఒక మ్యాజిక్ ఫిగర్ గా ఆ యొక్క అంకిని డొనేట్ చేసింది. అంతేకాకుండా ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న అంటే రక్తం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరు ఈ గొప్ప వ్యక్తులు వీళ్ళకి ఆర్థికంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నాకు తెలియదు. మాత్రం ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ దట్ ఫైనాన్షియల్ కెపాసిటీ. వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్యూస్ అంటే వెంటనే హెల్తీ ప్రోడక్ట్ ఉన్నటువంటి హెల్తీ ప్రోడక్ట్ జ్యూస్ అంతే మెమెంటో ఇవ్వటము మరియు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వటము జరిగింది. తదనంతరము వెంటనే ఈ యొక్క ఉచితంగా ఆహారం కూడా ఇక్కడ అందరికీ కూడా వాళ్ళు బ్లడ్ ఇచ్చిన వాళ్ళకే కాదు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఉచిత అన్న ప్రసాదాన్ని అంటే అన్నదానాన్ని నిర్వహించడం అనేది నిజంగా ఇది వెంకటగిరి చరిత్రకు వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనేదానికి ఎటువంటి సందేహమే లేదు. సో నా యొక్క మై సిన్సియర్ అపీల్ టు ది ఎంటైర్ legendary persons who are participating in the greatest occasion in our వెంకటగిరి అవర్ గవర్నమెంట్ హాస్పిటల్. త్వరలోనే వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర రాబోతుంది. ఈ జాతర అందరిది. అతి ముఖ్యంగా ఈ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది స్త్రీ శక్తి స్వరూపాలకు, మహిళలకు, చిన్నపిల్లలకు ప్రాముఖ్యత ఉన్నటువంటి జాతర.
కాబట్టి నా యొక్క విన్నపం మీకు అందరికీ చెప్తున్నా, దయచేసి వేరే విధంగా డోంట్ థింక్ అదర్వైజ్. ఈ యొక్క వెంకటగిరి జాతరలో బుధవారం బేస్తవారం ఈ 2 రోజులు కూడా ఈ యొక్క యువత శ్రీశక్తి స్వరూపాలందరూ కూడా మీరు ఆ 2 రోజులు జరుగుతున్న జాతరలో కీలక పాత్ర వహించి వచ్చే భక్తజన సమూహానికి, అధికారులకు అందరికీ కూడా మీ యొక్క సర్వీసు, మీ యొక్క సేవలు అందించాలని త్రికరణ శుద్ధిగా నేను వేడుకుంటున్నాను. అవసరమైతే మీ యొక్క ఈ యొక్క సేవలు అందించేదానికి కూడా నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతాను. బట్ ఏంటంటే ఈ యొక్క జాతరలో మాత్రం మీరు ఆ 2 రోజులే కాదు, 2 రోజుల ముందు, జాతర తర్వాత కూడా మీరందరూ కూడా జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు కార్యకర్తలు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీరందరూ కూడా వెంకటగిరి జాతరలో కీలక మరియు అమూల్య, విశిష్ట, చారిత్రాత్మక పాత్ర వహించి మన వెంకటగిరి జాతరను స్ఫూర్తిదాయకంగా నిలిచేందుకు మీరు కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరున మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధి, త్రికరణ శుద్ధి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.